ఆ దశకు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 సంవత్సరంలో ప్రోగ్రెస్ ఏంటంటే హత్యలు, దాడులు, మానభంగాలు, అదేవిధంగా తనకి నచ్చని రాజకీయ నాయకుల మీద, వారి ఇండ్ల మీద, వారి ఆఫీసుల మీద దాడులు, కేసులు పెట్టడం. ఇవాళ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తీసుకుంటే 10 సంవత్సరంలో అంతకుముందున్న పాలనలో ఏ విధంగా ప్రతి సంవత్సరం నేరాలు తగ్గడం జరిగితే ఈ 2.5 సంవత్సరంలో ప్రతి అంశంలో కూడా కేసులు కానీ, హత్యలు కానీ, దోపిడీలు కానీ, దొమ్మిలు కానీ, దాడులు కానీ, ఇవన్నీ ప్రతీకార దాడులు కూడా పెరిగిపోయింది 2.5 సంవత్సరాల్లో. పర్టికులర్ గా ఇప్పుడే డీజీపీ గారికి అన్ని విషయాలతో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. గత వారం రోజుల్లో కరీంనగర్ జిల్లాలో, కరీంనగర్ హెడ్ క్వార్టర్స్ లో జరుగుతున్న శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా కూడా చెప్పినాం. అదేవిధంగా పోలీసుల యొక్క నిర్లిప్తత, చేతగానితనం ఒకవైపు, రెండో వైపు అక్కడున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారే స్వయంగా అనాగరికంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఒకవైపున మాట్లాడడం, రెండో వైపు మాట్లాడిన తర్వాత ఇతరులు మాట్లాడితే తన యొక్క కార్యకర్తలతో, గుండాలతో ఇవాళ గంగుల కమలాకర్ గారి ఆఫీస్ మీద దాడి, బాడి కౌశిక్ రెడ్డి ఆఫీస్ మీద దాడి, కౌశిక్ రెడ్డి గారిని ఇవాళ ఎలిమినేట్ చేయాలి, చంపాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ అక్కడికి వచ్చి పెట్రోల్ బాంబులతో, పెట్రోల్తో, మ్యాచ్ బాక్సులతో వచ్చి దీని ప్రయత్నం చేయడం. మేము అడుగుతున్నాం, అంతకుముందు గంగుల కమలాకర్ గారు, కేటీఆర్ గారు, కౌశిక్ రెడ్డి గారు, అక్కడ నాయకులందరూ కూడా ప్రశ్నించారు. సిపి ఆఫీసుకి, బండి సంజయ్ ఇంటికి 2-3 నిమిషాల దూరంలో ఉండే జ్యువెలర్స్ మీద దాడి చేసి నలుగురిని పట్టబగలు కాల్పులు చెప్తే ఇప్పటిదాకా పోలీసు ఒక్కరిని కూడా పట్టుకోలే. ఆ తర్వాత అలుగునూరులో ఒక అడ్వకేట్ మీద వెపన్స్ తో దాడి చేస్తే, దాడి జరిగిందని చెప్తే కూడా కేసు పెట్టలే. చివరికి అతను ఇవాళ హైకోర్టుకు పోయి ఒక డైరెక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఏం జరుగుతుంది కరీంనగర్ పట్టణంలో? పోలీసులు ఎందుకు యాక్ట్ చేయట్లే? నిన్న ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఆయనకు హక్కు ఉందంట. బండి సంజయ్ గారు కేటీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. మరి మాట్లాడితే సమాధానం చెప్పడం మా బాధ్యత కాదా? ఆయన మాట్లాడిన ఆ భాషనే మాట్లాడదలుచుకోలే. బండి సంజయ్ ఏదైతే మాట్లాడిండో వాటన్నిటిని ఆయన విత్డ్రా చేసుకుంటే మేము కూడా విత్డ్రా చేసుకుంటాం. బండి సంజయ్ ఇవాళ ఖచ్చితంగా బండి సంజయ్ మాటలతోనే, ఆయన రెచ్చగొడితేనే ఆయన యొక్క కార్యకర్తలు వచ్చింది కాబట్టి ముఖ్యంగా ఆయన మీద కేసు నమోదు చేయాలి. సహాయ మంత్రి అయినా ఏదైనా కూడా ఇవాళ ప్రజలకు ఆయన వల్ల ఒరిగేది ఏం లేదు. ప్రజలను రెచ్చగొట్టడం తప్ప, మతం పేరు మీద రెచ్చగొట్టడం తప్ప ప్రజలకు, ప్రజల సమస్యల మీద ₹1 కేంద్రం నుంచి తీసుకురాలే. మంత్రి హోదాలో ₹1 తీసుకురాలే. కానీ ప్రజల మీద, ప్రజలతో ఇలా చెరగాట మారుతున్నాడు. కాబట్టి బండి సంజయ్ మీద కేసు నమోదు చేయాలి. మా కౌశిక్ రెడ్డి గారికి అర్జెంటుగా సెక్యూరిటీ పెంచాలి. మా ఆఫీసు మీద దాడి చేసిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి. మా యొక్క కార్యకర్తలు, లేకపోతే సోషల్ మీడియా కార్యకర్తలైన క్రిషాంక్ గాని అనవసరంగా కేసులు పెడుతూ బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇలా బీహార్ రాష్ట్రంలో చేసినట్టు నెంబర్ లేని వెహికల్ మళ్ళీ తీసుకొని పోవడం అంటే మనం ఎక్కడున్నాం? ఒక ప్రైవేట్ వెహికల్ తీసుకుపోయి మళ్ళా ఇలా జైల్లో పెట్టే ప్రయత్నం చేసిందంటే నిజంగా ఇక్కడ పోలీసు, కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం, బీజేపీ అందరు కుమ్మక్కే చేస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇదే బండి సంజయ్ 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కూడా చిత్తుగా ఓడించారు కరీంనగర్ ప్రజలు. ఎంపీగా మోడీ గారి ప్రభావంతో గెలిస్తే గెలవచ్చు, కానీ నీ యొక్క ప్రవర్తన చూస్తే ఇప్పటిదాకా నేను ఎమ్మెల్యేగా అనుకోలే. మరలా ఇవాళ ఇదే పనులను కొనసాగించినట్లయితే ఇదే బండి సంజయ్ని కరీంనగర్ ప్రజలు మరలా ఎంపీగా కానీ కౌన్సిలర్ కూడా గెలిపించారు. కాబట్టి ఖచ్చితంగా నేరాన్ని, ఉసిగొల్పిన నేరాన్ని చేసిన బండి సంజయ్ మీద తప్పనిసరిగా కేసు పెట్టాలి. అందరినీ కూడా దోషులు ఎవరైతున్నారో వాళ్ళకి శిక్ష పట్టినట్టు కేసులు పెట్టాలని చెప్పేసి మా మీద అన్యాయంగా పెడుతున్న కేసులన్నింటినీ కూడా
మీరు పునరాలోచించుకోమని చెప్పి డీజీ గారికి చెప్పినాం. డీజీ గారు మీరు మాకు సహాయం చేయాల్సిన అవసరం లేదు, మీరు మా పక్కన ఉండాల్సిన అవసరం లేదు. ఇవాళ చట్టపరంగా ఏ విధంగా ఉన్నాయో ఆ సెక్షన్లు ఖచ్చితంగా మా మీద ఏది పెడుతున్నారో వాళ్ళ మీద అదే పెట్టండి. అన్యాయంగా చేస్తే మాత్రం మా నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఏకమై ఖచ్చితంగా దానికి దాడులకు ప్రతిదాడులు చేసే సత్తా ఉన్నది. కాకపోతే తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి ఆదేశం మేరకు వారు అనుసరించే గాంధీ మార్గంలో మేము ఖచ్చితంగా నడుస్తాం. ప్రజలకు మీ యొక్క చర్యలను ఎండగడతాం. ఇటువంటి మాత్రం పునరావృతం అయితే ఖచ్చితంగా బీజేపీ నాయకులు హెచ్చరిస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, డీజీపీ గారిని కోరుతున్నాం. ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోండి, మా యొక్క నాయకులకు రక్షణ ఇవ్వమని చెప్పేసి మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయినది. ఈ యొక్క హోంశాఖ బాధ్యతలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకొని పూర్తిగా అరాచకాలు, ఈ రకమైనటువంటి రాజకీయ ప్రేరితమైనటువంటి దాడులు ప్రోత్సహిస్తూ తన పబ్బం గడుపుకుంటా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇది కేంద్రంలో సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరి యొక్క చీకటి ఒప్పందం తెలుసు అందరికీ. వారిద్దరి యొక్క చీకటి వ్యాపారాలు తెలుసు అందరికీ. ఏ రకంగా ఎప్పుడు ముఖ్యమంత్రి గారికి ఆపద వచ్చినా, ఎప్పుడు ప్రజల నుంచి కూడా తిరుగుబాటు వచ్చినా ముఖ్యమంత్రి గారికి మొట్టమొదటి సహాయపడేది కేంద్ర సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ గారు. కాబట్టి వారిద్దరి యొక్క ఒప్పందంలో భాగంగానే మరి ఒక దాడి జరిగిందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈరోజు బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలా. వారంతగా బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. సరే, ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వస్తుంది, తన రాజకీయంగా ఎన్నో అవకాశాలు వస్తాయి. కానీ గతం మర్చిపోతూ బండి సంజయ్ గారు మీకు అహంకారంతో కళ్ళుకు నెత్తికెక్కి మాట్లాడుతా ఉన్నారు. 2014 ముందు ఏ రకంగా చందాలు వేసుకుంటూ బతుకుతుండే అందరికి తెలుసు. నువ్వు ఎంపీ కాకముందుకు ఏ రకంగా భిక్షాటన చేసి బతుకున్నావు అందరికి తెలుసు. మీ యొక్క ఎంపీ ఎన్నికల్లో గెలుస్తానికి ఏ రకంగా అన్ని తాకట్టు పెట్టుకొని నేను ఎలక్షన్స్ వెళ్ళని చెప్పి సింపతితో గెలిచిన అందరికి తెలుసు. ఈరోజు అహంకార పూరితమైనటువంటి వైఖరితో పెద్ద పెద్ద మాటలు, అనరాని మాటలు, ఒక భాష అంటే మా యొక్క పార్టీ నాయకత్వం పైన ఇష్టానుసారంగా మాట్లాడి, దిగజారి మాట్లాడి, మమ్మల్ని అవమానించేయమనే కాకుండా మమ్మల్ని అన్ని రకాలుగా అంటే ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడి ఈరోజు మీకు సమానం చెప్తే, మీరు మాట్లాడిన భాషలో మేము సమానం చెప్తే తట్టుకోలేని పరిస్థితి. మీరు మాట్లాడిన భాషలోనే మేము సమానం చెప్తే ఎగరేరి పడుతున్నటువంటి సంగతి చాలా స్పష్టంగా. మొన్న కౌశిక్ రెడ్డి గారి పైన జరిగిన దాడి పూర్తిగా బండి సంజయ్ యొక్క ప్లాన్ ప్రకారమే వారింటి దగ్గర నుంచే లాఠీని తీసుకొని అన్ని రకాలైనటువంటి మరి హత్యాయత్నం చేయాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా తీసుకొని, అన్ని కూడా ఆయుధాలు తీసుకొని ఆ రోజు మొన్న ఎమ్మెల్యే క్యాంప్ హౌస్ మీదకి కౌశిక్ రెడ్డి గారి వారికి దాడి చేసినారు. కౌశిక్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడినాయా? కౌశిక్ రెడ్డి గారు ఏం అడిగినాయా బండి సంజయ్ని? ఏ అంశం పైన చర్చకు వస్తే చర్చకు రా. మీ యొక్క భాష తొత్తిరి భాష కాకుండా ఊకే ఇష్టం వచ్చేది మాట్లాడదు కాదు. మీకు ఏ అంశం పైన సరే ఆ అంశం పైన మారటానికి మా పార్టీ నాయకుడు సిద్ధంగా ఉన్నా, మా పార్టీ సిద్ధంగా అని చెప్పినాడు. నువ్వు లేనిపోయిన ఆరోపణలు చేస్తే అరే నువ్వు కూడా తంబాకు తిరుగుతావు, తంబాకు ఎఫెక్ట్ అయ్యా ఇంటికి విడిచిపోయారని చెప్పినాడు. నువ్వేమో మా కేటీఆర్ డ్రగ్స్ అంటావు. నువ్వు కేసీఆర్ వారికి పుట్టినవని అడుగుతావు. మేము అలాంటి భాష మాట్లాడలేము. మేము చాలా స్పష్టంగా అంశం పైన మాట్లాడినాం. బండి సంజయ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు మాట్లాడిన భాషలో మీకు సమానం చెప్తే అర్థమవుతా ఉన్నది. కేవలం ఇంకా 2 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో. మీరు ఇదే రకమైనటువంటి సంస్కృతిని మీరు ముందు తీసుకుపోతే, ఇదే రకమైన సాంప్రదాయాలు ముందు తీసుకుపోతే రేపు పొద్దున మీ పైన దాడులు కానీ మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీరు కరీంనగర్ ఖాళీ చేసి పోయి గుజరాత్ లో, యూపీలో తలవాల్సుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంది. బండి సంజయ్ గారిని చెప్తుందని హెచ్చరిస్తా ఉన్నాను. వారి కార్యకర్తలు అంటే ఆపుకోలేకపోయారంట. మరి మా కార్యకర్తలు
10 సంవత్సరాలలో మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాటే బతికి బట్టలు బయట పడ్డావు నువ్వు గారు రేవంత్ రెడ్డి గారు కానీ మా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి మీరు ఈరోజు రాజకీయంగా ఎదగలేరు రాజకీయం ముందుకెళ్ళగలుగుతున్నారు కానీ ఆ పరిస్థితులు రాబోయే భవిష్యత్తులో ఉండవు మీరు ఏ రకంగా కొనసాగితే మాత్రం తప్పకుండా మీకు తగిన రీతిలో గుణపాఠం తప్పదని చెప్పి మనవి చేస్తాను మరి ఈరోజు డీజీపీ గారిని చాలా స్పష్టంగా అన్ని ఆధారాలతో పాటు అన్ని ఓపెన్ గా ఈరోజు అన్ని పత్రికలలో కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి అన్ని ఆధారాలతో పాటు మేము ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ బండి సంజయ్ గారి పేరు కాలేదు వారు ఎంత పదిలో ఉన్నో కాక ఖచ్చితంగా వారు చట్టరీత్యా నేరం చేసావు తప్పు చేసావు బండి సంజయ్ గారు ఏవన్గా మరి ఎఫ్ఐఆర్ చేర్చాలని చెప్పేసి మేము డీజీపీ గారు డిమాండ్ చేయడం జరిగింది తప్పకుండా వారు చేయాల్సిందే వారి పైన పరు నష్ట దావాగా వారన్న మాటలకు ఇప్పటికే పరు నష్ట దావాలు ఉన్నాయి తప్పకుండా పరు నష్ట దావాలు వేస్తాం వారిని న్యాయస్థానంలో వదిలిపెట్టాం ప్రజా కోర్టులో వదిలిపెట్టాం రాబోయే రోజుల్లో ఇదే రకంగా కొనసాగితే మాత్రం తన గుణపడ తప్పని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం చెప్పండి అందరికీ నమస్కారం. ఇవాళ టీఆర్ఎస్ శాసనసభ్యులు శాసన మండలి సభ్యుల పక్షాన మేము రాష్ట్ర డీజీపీ గారిని కలిసి రాష్ట్రంలో నెలకొన్నటువంటి అరాచక పరిస్థితుల గురించి మా ఆందోళనలు మా ఫిర్యాదులు అందజేయడం జరిగింది. రాజ్యాంగాన్ని రక్షణ చేయాల్సినటువంటి హోంశాఖ సహాయ మంత్రి గూండాలను పంపి దాడులు చేయిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా ఉన్న ఆయన 2.5 సంవత్సరాలుగా వరుసగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల మీద దాడులు జరిపిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలంటే క్యాంప్ ఆఫీసులు అంటే అవి ప్రజల ఆస్తులు, అవేమి ప్రైవేటు బిల్డింగ్స్ కావాలి. ప్రజల పన్నుల నుంచి వచ్చినటువంటి ఆదాయంతో కట్టినటువంటి బిల్డింగ్స్, వాటి మీద ఎట్లా దాడులు దిగబడతారు? ప్రభుత్వమే ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు చేయించడం వికృతము విడ్డూరం మాత్రమే కాదు, పరమ నేరం, నేరపూరిత. అంటే ఇవాళ నేరమే అధికారమై కూర్చుంది, నేరస్తులే మంత్రులు అవుతున్నారు, నేరపూరితమైనటువంటి పరిపాలన సాగుతోంది. ఇంత జరుగుతూ ఉంటే వరుసగా చూశారు మీరు, సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి, తర్వాత గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి, ఆ తర్వాత మేడ్చల్ ఆఫీస్ మీద దాడి, ఆ తర్వాత ఇప్పుడు ఇవాళ కరీంనగర్ గంగుల కమలాకర్ గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి, హుజురాబాద్ కార్యాలయం మీద దాడి, వరుస పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కార్యాలయాల మీద దాడి జరుగుతున్నది. దీన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. నిన్న మీరు అందరూ టీవీలలో స్పష్టంగా చూసింది, గుండాలు రెచ్చిపోతున్నారు, ఆ కారు అద్దాలు పగలగొడుతున్నారు, పాడి కౌశిక్ రెడ్డి గారిని చంపేస్తామని చెప్పి బాహాటంగా ప్రకటిస్తున్నారు, పోలీసులు బుజ్జగిస్తున్నారు. వాళ్ళ నడుము పట్టుకొని బతిలాడుతూ అయ్యో అయ్యో పక్కకు రండి అని కాసేపు వదులుగా పట్టుకుంటారు, కాసేపు గట్టిగా పట్టుకుంటారు. అంటే నువ్వు ఇంకా 2 పగలగొట్టానట్టే ఉంది వైఖరి. లోపలికి ఎట్లా ఎంటర్ అవుతారండి? కార్యాలయం లోపలికి ఎంటర్ అయిపోయి కుర్చీలు పగలగొట్టి అద్దాలు పగలగొట్టి ఇవన్నీ చేస్తుంటే ఇక్కడ పోలీసులు ఉన్నట్ట? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అమలు అవుతున్నట్ట? అంటే రాష్ట్రంలో శాసనసభ్యుల ప్రాణాలకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి? కౌశిక్ రెడ్డి గారు ఇంటి మీదకి దాడి చేశారు కదా, ఇక్కడి నుంచి ఎన్ని పోలీస్ స్టేషన్లు దాటుకుంటూ వెళ్ళారు. ఇవాళ మేము ఏమైనా ఒక చిన్న బంధకాలు ఇస్తే, లేదా ఏమైనా చిన్న సమ్మెకు సంబంధించిన మద్దతు ప్రకటిస్తే, ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటిస్తే ఏదైనా పెడితే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు కదా, బయటకే రాణిస్తున్నారు కదా. అట్లాంటిది గుండాలు స్వయ విహారం చేస్తూ లాఠీ పట్టుకొని రోడ్ల మీద నడుస్తూ కార్యాలయాల దగ్గరకు వచ్చి దాడి చేస్తున్నారని చోద్యం చూస్తారా? ఏం జరుగుతుంది వాళ్ళ రాష్ట్రంలో? ప్రజలు ఆలోచించాలి. గత 10 సంవత్సరాల్లో ఇటువంటి పరిస్థితి ఉందా? ఇట్లా శాసనసభ్యుల కార్యాలయాల మీద వాళ్ళ ఇళ్ల మీద కానీ దాడులు పెరిగాయా? యథేచ్ఛ ఎన్ని మాటలు మాట్లాడారు? కేసీఆర్ గారిని అవమానిస్తూ దారుణమైన మాటలన్నీ మాట్లాడారు, అనేక మంది మాట్లాడినారు. అట్లా మాట్లాడిన వాళ్ళు ఎవరి మీద కూడా భౌతిక దాడులకు పాల్పడలేదు. భౌతిక దాడుల సంస్కృతి, ఫ్యాక్షనిస్టు సంస్కృతి ఈ ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల దగ్గర ఉన్నటువంటి ఆ శంకుస్థాపన మన ప్లాంట్లన్నింటినీ కూడా పగలగొట్టడం మొదలుపెట్టారు. మొట్టమొదటి రోజు నుంచి అరాచకం అరాచకం అరాచకం, భాషలో అరాచకం, చేతల్లో అరాచకం. ఏం మాట్లాడుతున్నారు ఆయన హోంశాఖ సహాయ మంత్రి? కనీసం నేను ఒక హోంశాఖ మంత్రిగా ఒక పదవిలో ఉన్నాను, సంస్కారవంతంగా మాట్లాడాలని లేకుంటే ఎట్లా? పుట్టుకల గురించి మాట్లాడతారా? ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా? ఇంత కుసంస్కారమా? ఇంత దిగజారిపోవాలా?
దేశం కోసం, ధర్మం కోసం, హైందవ సంస్కారం అని మాట్లాడే వాళ్ళు పుట్టుకల గురించి మాట్లాడతారా? ఏం చదివాను? భగవద్గీత చదివావా? ఉపనిషత్తులు చదివావా? నీ జీవితంలో నీ నోటి నుంచి ఒక శ్లోకం వినలే, నీ నోటి నుంచి ఒక మంచి మాట వినలే, నీ నోటి నుంచి ప్రజల కోసం కమిట్మెంట్ తో మాట్లాడే ఒక వాక్యం వినలే. పొద్దున్న లేస్తే కేసీఆర్ తిట్టడం, కేటీఆర్ తిట్టడం, కేసీఆర్ తిట్టడం, కేటీఆర్ తిట్టడం. ఈ తప్ప బండి సంజయ్ నోట ఇంకేమైనా విన్నావా? ఏం లేదు. రేవంత్ రెడ్డి గారిని మాత్రం ప్రియురాలు జడతో కొట్టేట్టు కొట్టుకుంటాడు అప్పుడప్పుడు. అది చిన్నపాటి విమర్శ. ఇంత కొనుగోలు జరగడం లేదు, రైతుల పాపం ధాన్యం కొనుగోలు జరగక అల్లాడుతున్నారు రైతులు. ఎక్కడున్నారు బండి సంజయ్? అది బట్టలు ఆయనకి పొద్దుందాకా బీఆర్ఎస్ మీద పడడమే. ఇవాళ రేవంత్ రెడ్డితో బిలాహతై బండి సంజయ్ సాగిస్తున్నటువంటి ఈ దురాగతాన్ని ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ నాయకులారా చాలా హుషారు. మీ పార్టీ మూలాలు పెకలిస్తున్నాడు ఈయన. మీ పార్టీకి కూడా ఆయన ఘాతకుడుగా తయారైనాడు. ఈ విషయాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కుసంస్కారానికి, దాడులకు, గూండాయిజానికి ప్రతిగలుగా మారారు రేవంత్ రెడ్డి అండ్ బండి సంజయ్. వీళ్ళ విషయంలో తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. చైతన్యవంతమైనటువంటి సమాజం, ప్రజాస్వామ్య విలువలను ప్రేమించేటువంటి సమాజం, ప్రజాస్వామ్య పోరాటం చేసి తెలంగాణను సాధించినటువంటి సమాజం కనుక ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు. ఇవాళ మేము అందుకనే ఆనంద్ గారికి చెప్పినాం, వారి నుంచి మేము ఆశిస్తున్నాం. వారి చట్టాన్ని రక్షిస్తారని ఆశిస్తాం, మాకేం ఫేవర్గా ఆశించట్లేదు. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కార్యాలయాలు కాపాడండి, ఎమ్మెల్యేల ప్రాణాలు కాపాడండి అని అడిగాం. ఎమ్మెల్యేల మీద దాడులు జరగకుండా చూడండి. ఈ ఫ్యాక్షనిస్ట్ సంస్కృతి, ఈ బీహార్లో ఉండేటువంటి దాడుల సంస్కృతిని తెలంగాణలో రానివ్వకండి అని చెప్పడానికి వచ్చినాం. వీళ్ళకి అరాచకాలు చేస్తే ఆత్మరక్షణ కోసం రేపు ఇతర పార్టీల వాళ్ళు కూడా దాడులు చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమైపోతుంది? ఈ రాష్ట్రం రావణ కాష్టం అవుతుంది, అగ్నిగుండం అవుతుంది. ఈ రాష్ట్రంలో అన్ని విలువలు దిగజార్చడానికి ఈ ఇద్దరు నాయకులు కూడా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, అన్ని విలువలు దిగజారాలు చేస్తున్నారు, పతనం వైపు రాష్ట్రాన్ని తీసుకుపోతున్నారు. కనుక వీళ్ళ విషయంలో కఠినమైనటువంటి చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నిన్న ఎవరైతే దాడులు చేశారో వాళ్ళందరి మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. హత్యా నేరం మోపాలి. పెట్రో బాంబులు తీసుకొని వచ్చారు, మ్యాచ్ బాక్సులు తీసుకొని వచ్చారు. నిన్న కౌశిక్ రెడ్డి గారు పొరపాటున వాళ్ళ పాల బడి ఉంటే ఇవాళ ఆయన పరిస్థితి ఏమై ఉండేది. కనుక ప్రాణాలు తీసడానికి కూడా సిద్ధపడి వస్తున్నారు. ఈ విషయంలో ప్రజలే వీళ్లకు బుద్ధి చెప్పాలి. పోలీస్ వెంటనే వాళ్ళ బాధ్యతను నిర్వర్తించాలి. అంతే తప్ప నాయకులకు గులాంగిరి చేయొద్దని, నాయకులకు సలాం చేయొద్దని, చట్టానికి, ప్రజలకు, రాజ్యాంగానికి రక్షణ ఇవ్వాలని కోరుతున్నా. నిన్న మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న కరీంనగర్ లో జరిగినటువంటి ఒక ఉదంతం అత్యంత అమానవీయమైనటువంటి, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య. ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి తనే కుట్రపూరితంగా గుండాగాళ్ళందరినీ ప్రేరేపించి కౌశిక్ గారి పైన, గంగుల కమలాకర్ గారి యొక్క కార్యాలయం పైన రౌడీలను, గుండాలను మారణాయుధాలతో పంపించి దాడి చేయించినటువంటి ఒక పరిస్థితి. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంతగా దిగజారింది. ఇది ప్రజాస్వామ్య పాలన కాదు, గూండాల, రౌడీల పాలన అన్నట్టుగా నిన్న మొత్తం ఉదంతం అంతా కూడా కనబడ్డది. బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు కూడా కుమ్మక్కైపోయి పోలీసులను వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుని వాళ్ళ కరీంనగర్ లో ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాజ్యాంగ వ్యతిరేక రాక్షస పరిపాలనను ఇవాళ కరీంనగర్ లో చూపిస్తూ వస్తా ఉన్నారు. కూతవేట దూరంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది, 100 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. అంత పెద్ద కరీంనగర్ కార్పొరేషన్ లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. వందల మంది గుండాగాళ్ళు ర్యాలీగా వచ్చి ఒక ఎమ్మెల్యే కార్యాలయం పైన దాడి చేస్తా ఉంటే గుడ్డి గుర్రం పళ్ళు తవ్విందా పోలీస్ వ్యవస్థ అని చెప్పని వాళ్ళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వాళ్ళ యొక్క నిశ్చేష్టల వల్లనే నిన్న పెద్ద ఎత్తున ఆ దాడి జరిగింది. భగవంతుడి దయ, కౌశిక్ రెడ్డి వాళ్ళ బతికున్నాడు, లేకపోతే ఇవాళ ఆయన ప్రాణాలు కోల్పోయేట్టుగా పరిస్థితి ఏర్పడుతుండే. పెట్రోల్ బాంబులు పట్టుకొస్తే పోలీస్ కేసులు పెట్టదట, మారణాయుధాలు పట్టుకొస్తే పోలీస్ కేసులు పెట్టదట. బండి సంజయ్ గారు లాంటి వాళ్ళ భాష విన్నారా ఏమన్నా? భారత్ మాతాకి జయ అనేటువంటి వాళ్ళు మాట్లాడే మాటేనా అది?
కేసీఆర్కే పుట్టినవాని కేటీఆర్ని అడుగుతారట ఆయన. కేసీఆర్కే పుట్టినవాని కేటీఆర్ని అడుగుతారట. ఇది తప్పు అని చెప్పని కౌశిక్ రెడ్డి అంటే మేము దాడి చేస్తామంటే ఇది ఎక్కడ సంస్కృతి అండి చెప్పండి? న్యాయమా చెప్పండి? కేటీఆర్ గారట డ్రగ్ ఎడిక్ట్ అట, డ్రగ్స్ తీసుకుండట. ఎండాకాలం కాబట్టి డ్రగ్ ప్రభావం ఎక్కువ ఉండి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పని మాట్లాడిండు. ఆయన అడిగిండు, ఆయన రోజు తినేటువంటి ఒక తంబాకు గురించి ఆయన ప్రస్తావన చేసిండు. నాకు సంబంధం లేదు మొర్రో, నెత్తి మీద నోరు పెట్టుకుని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చేసిన తప్పుడు ప్రచారాన్ని నిరంతరం కేటీఆర్ గారు తిప్పికొట్టినప్పటికీ కూడా అవసరమైతే నా ఎంపికలు ఇస్తా, నా గోర్లు ఇస్తా, అదే నాయన నేను సిగరెట్ కూడా తాగనరా అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకుంటే కూడా పరమేశ్వ దావా కూడా వేసిన తర్వాత కూడా చిల్లర మల్లరగా నోటికి త్వరగా ఉన్నటువంటి వాళ్ళ లెక్క ఏది పడితే అది మాట్లాడుతుంది. మీరు డ్రగ్స్ అంటే తప్పులేదు, ఈయన గంజా, మీరు తంబాకు తింటున్నారు, తంబాకు తింటాడు ఆయన పెద్దమంటే, మరి తంబాకు తింటాడు అని అంటే తప్పు అంటే ఎట్లా చెప్పు? తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఏ కొడుకైనా ఒప్పుకుంటాడా? లేదా ఏ మిత్రుడైనా ఒక మా నాయకుడిని పట్టుకొని నువ్వు కేసీఆర్కే పుట్టినవా అని చెప్పారు అనేటువంటి ఔచిత్యం ఏం చెప్పండి? ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సివిలైజ్డ్ లీడర్? ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సివిలైజ్డ్ లీడర్? అండ్ దట్ టు హోమ్ మినిస్టర్. సభ్యత ఏంది, సంస్కారం ఏంది, మర్యాద ఏంది? ఎవరిని తిడుతున్నావా నువ్వు? ఆ తల్లిని తిడుతున్నావు. బుద్ధి జ్ఞానం ఉందా మీకేమన్నా? ఇది కనుక ఇటువంటి భాష మాట్లాడితే వేరే దేశాల్లో రాళ్లతో చంపుతారు మిమ్మల్ని. ఇంత అన్యాయమా? తల్లులను వదిలిపెట్టారు, భార్యలను వదిలిపెట్టారు, పిల్లలను వదిలిపెట్టారు, ఎవరు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా రాజకీయాల కోసం? సభ్యత లేదా, సంస్కారం లేదా, ఒక మర్యాదల లిమిట్స్ లేవా? ఏదైతే మాట్లాడతారా? టీవీలలో చూపెడతారని, ప్లేట్ బ్రేకింగ్ వస్తాయని, పేపర్లలో ఫ్రంట్ పేజ్ న్యూస్ వస్తాయని. ఇదేనా రాజకీయం అంటే? అమ్మలను తిట్టడము, తమ్ముళ్ళని తిట్టడము, కొడుకులను తిట్టడము, పిల్లలను తిట్టడము, లేనిపోని అలవాట్లను అంటగట్టి తప్పుడు ప్రచారాలు చేయడమే రాజకీయమా? మా సంజయ్ గారు చెప్పింది నిన్న ప్రెస్ మీట్ చూసిన నేను. దమ్ము ఉంటే విద్య మీద చర్చ చేయి. ఇవాళ తెలంగాణలో దిగజారుతున్నట్టు ఒక విద్య మీద చర్చ చేయి. తెలంగాణ విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఒక కాంట్రాక్ట్ కుంభకోణాల మీద చర్చ చేయి. ఇవాళ నివారణకు గురవుతున్నటువంటి ఒక పేద వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితుల పైన చర్చ చేయి. హాస్పిటల్ వ్యవస్థ పైన చర్చ చేయి. నిరుద్యోగుల పైన చర్చ చేయి. కేంద్ర నిధుల పైన చర్చ చేయి. ఇవన్నీ పక్కకు పెట్టి వడ్ల మొక్కల కొనుగోళ్ల పైన చర్చలు చేయమంటే డ్రగ్స్ తీసుకుంటావు, అమ్మ గుట్టినవా, అయ్య గుట్టినవా అంటావు. ఏం భాష ఇది? ఇక మీరట తెలంగాణ జెండా ఎగరేస్తారట. బొంద పెడుతున్నారు మీరు. మీ పార్టీని మీరే ఇంతకుముందు జగపతి గారు చెప్పినారు, బొంద పెడుతున్నారు మీరు. దిస్ ఈస్ నాట్ ద వే టు బిల్డ్ ఎ పార్టీ. దిస్ ఇస్ టు బరీ ఏ పార్టీ. ఇది బరీ చేయడం కోసం. మీరు బరీ అయితే బరీ కాండి, బొంద పెట్టుకుంటే బొంద పెట్టుకోరి. బట్ యూ హ్యావ్ నో రైట్. Constitution does not guarantee, give you authority to talk the way you think you can talk. అన్యాయం ఇది. ఏ రాజ్యాంగం చెప్పిందా? భగవద్గీత చెప్పిందా? రాజ్యాంగం పక్కన పెడదాం. భగవద్గీత చెప్పిందా? భాగవతం చెప్పిందా? అమ్మలను అయ్యను మాట్లాడమని చెప్పని. ఏం సంస్కారం ఇది? మీరే నా ధర్మం దేవుళ్ళ గురించి మాట్లాడేది. Then I caution బండి సంజయ్, ప్లీజ్ చేంజ్ యువర్ స్టైల్. కౌన్సిలర్ గా ఉన్నప్పుడు ఏదో మాట్లాడినావు, కొత్తగా పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు పబ్లిక్ అటెన్షన్ కోసం, నిన్ను గుర్తింపు కోసం ఏదో మాట్లాడినావు. ఇవాళ కేంద్ర హోం మంత్రిను, ఇవాళ సావరణ అథారిటీ, భారతదేశ సార్వభౌమాధికారం చేతిలో పెట్టుకొని చిల్లరగా లెక్క మాట్లాడితే ప్రజలు తాట తీస్తారా? దే జస్ట్ వెయిట్ ఫర్ అన్ ఆపర్చునిటీ. సరి అయిన మోకా దొరికితే పెద్ద పెద్దలు బొంద పెడతారు ప్రజలు. ఇవాళ బాగా ఇది రాష్ట్రంలో ఉన్నట్టు లా అండ్ ఆర్డర్ పరిస్థితి చూస్తే అత్యంత దుర్మార్గమైన దిగజారింది. పోలీసులు ఎస్కాట్లు, ఎమ్మెల్యేలకు ఎస్కాట్లు, రేవంత్ రెడ్డి గారికి ఎస్కాట్లు, లేకపోతే వాళ్ళు ప్రైవేట్ సెటిల్మెంట్లు చేస్తుంటే వాళ్ళకి రక్షణగా ఉంటారు పోలీసులు బిగుతున్నారు తప్ప ఇవాళ లా అండ్ ఆర్డర్ ప్రొటెక్షన్ లో లేరు. ఇవాళ ఒక ఐపీఎస్ ఆఫీసర్ భార్య అండి, అది కూడా ప్రశాసన్ నగర్ లో వినయ్ రంజన్ అని చెప్పని ఆయన పెద్ద మనిషి, ఆయన భార్య గొంతు కోసి చంపేసి వెళ్ళిపోయినట్టు గడిరిక్తా ఉంది పోలీస్ వ్యవస్థ అంతా. రేవంత్ రెడ్డి హోంమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూర్చొని ఏం చేస్తుండో మీకు ఎక్కడెక్క చెప్పదలుచుకోలేదు. లెస్ ఆఫ్ పోలీసింగ్, లెస్ ఆఫ్ మానిటరింగ్ ద పోలీస్, మోర్ ఆఫ్ సెటిల్మెంట్స్ లెక్క ఉంది అక్కడ. కేసీఆర్ గారు ప్రపంచంలోనే అత్యంత ప్రామాణికత కలిగినటువంటి ఒక
కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి లక్షల సీసీటీవీలు పెట్టి దాన్ని మానిటర్ చేయాలా, ఒక అద్భుతమైనటువంటి ఒక పోలీస్ గుడాచార వ్యవస్థ తయారు చేయాలని చెప్పి నాన్న తయారు చేస్తే దాన్ని పొద్దున్నే సెక్రటరీ రాడు కానీ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూర్చుంటారు. ఎందుకంటే పోలీసు వాళ్ళ మధ్యలో కూర్చొని అజమాయిషి చేస్తే పుట్టిన ఎవడొస్తే వాడు ఏది పడితే సెటిల్మెంట్ చేసుకొని పోతారు కదా. ఇది ఇవాళ పోలీస్ పరిస్థితి. సిగ్గు నిన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ కమిషనర్ మల్కాజిగిరి రోడ్డు మీద నిలబడితే 40 మంది పోకిరి వాళ్ళు వచ్చి ఆమెను ఇబ్బంది పెడుతున్న తీరు ఆమె మంచి పని చేసుకోవచ్చు కాక టు ట్రాక్ వాట్ కైండ్ ఆఫ్ క్రైమ్ రేట్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ హర్ రీజన్. బట్ పోలీసుల వ్యవస్థ ఎంత దిగజారిపోయింది, మహిళలకు రక్షణ లేకుండా ఎంత దిగజారిపోయింది అనేది కనబడతా ఉంది. సిగ్గు ఎగ్గు ఉంటే రేవంత్ రెడ్డి గారు దయచేసి యువర్ హోమ్ మినిస్టర్ టు ప్లీజ్ వేకప్. బండి సంజయ్ తో మిత్రుతో ఉంటే ఇంటి పిలిపించుకో, బిర్యానీ తినిపి, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇంకేమైనా బిర్యానీ తినిపించుకో, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇంకేమైనా చేసుకుంటే చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. బట్ యూ కెన్ నాట్ డిస్టర్బ్ ద లా అండ్ ఆర్డర్. యూ కెనాట్ మిస్యూజ్ ద కాన్స్టిట్యూషన్. నువ్వు కేటీఆర్ గారి కేసు పెడతావు, పెట్టింది నిన్న. మరి బండి సంజయ్ ఎందుకు పెట్టండి? చుట్టమా రేవంత్ రెడ్డికి ఏమన్నా బండి సంజయ్? ఈ అక్రమ సంబంధమైంది బీజేపీకి, కాంగ్రెస్ కు. దేశమంతా రాహుల్ గాంధీ మోడీకి వ్యతిరేకంగా మాట్లాడతారు, రేవంత్ రెడ్డి మోడీ పల్లెకి మోసినట్టుగా ఉంది ఇక్కడ. మేము ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాము. వీ హావ్ గ్రేట్ ఫెయిత్ ఇన్ ద డీజీపీ, ప్రజెంట్ డీజీపీ. ఈ కేమ్ ఫ్రమ్ హంబుల్ బ్యాక్గ్రౌండ్. మేము ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాం డీజీపీ గారికి. మాకేం ఇంతకుముందు మా పల్లవేశ్వర రెడ్డి గారు చెప్పిండ్రు, చాలా క్లియర్ గా చెప్పిండ్రు డీజీపీ గారు, మాకు ఒక్క ఇసుమంతా మాకు సాయం చేయకండి, కానీ మీ డ్యూటీ మీరు చేయండి. మీరు రాజ్యాంగాన్ని కాపాడండి, లా అండ్ ఆర్డర్ని కాపాడండి. ఏ చేతులతో అయితే మీరు ఎఫ్ఐఆర్ దట్ యు మేడ్ అగైన్స్ కేటీఆర్, అవే చేతులతో బండి సంజయ్ పైన కూడా మీరు కేసులు పెట్టండి. ఈజ్ ద కాన్స్పిరేటర్ ఇన్ దట్ కేస్ అని చెప్పని స్పష్టంగా చెప్పిండ్రు. కాబట్టి దయచేసి మేము పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, గవర్నమెంట్స్ కమ్ అండ్ గో, బట్ మీ 3 సింహాలు మీ టోపీల మీద ఉండేటువంటి నిరంతరంగా ఉంటాయి, దాన్ని కాపాడే బాధ్యత మీది. అల్టిమేట్లీ యు ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, లా అండ్ ఆర్డర్, దాన్ని కాపాడాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.